రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. కొంతమంది యువకులు బంజార్ హిల్స్లో ఉన్న ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చ్ దగ్గర దాడికి దిగారు. గంజాయి మత్తులో ముగ్గురు ఉన్న యువకులు చర్చ్ దగ్గర సిబ్బందితో పాటు మహిళపై దాడి చేశారు. మహిళ ప్రతిఘటించడంతో గంజాయి బ్యాచ్ బైకులపై పరారయ్యారు. యువకుల దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గంజాయి మత్తులో వచ్చిన యువకులు స్నానం చేయడానికి నీళ్లు కావాలని అడిగారని, నీళ్లు లేవని చెప్పడంతో దాడి చేసి కొట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా యువకులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. కొంతమంది యువకులు బంజార్ హిల్స్లో ఉన్న ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చ్ దగ్గర దాడికి దిగారు. గంజాయి మత్తులో ముగ్గురు ఉన్న యువకులు చర్చ్ దగ్గర సిబ్బందితో పాటు మహిళపై దాడి చేశారు. మహిళ ప్రతిఘటించడంతో గంజాయి బైకులపై పారిపోయారు. ఇక యువకులు దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గంజాయి మత్తులో వచ్చిన యువకులు స్నానం చేయడానికి నీళ్లు కావాలని అడిగారని, నీళ్లు లేవని చెప్పడంతో దాడి చేసి కొట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా యువకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ ఉంది. కొద్దిమంది యువకులు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చ్ దగ్గర ఉన్నటువంటి దాడికి పాల్పడినటువంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ముఠాతో మత్తు తీసుకున్నటువంటి మత్తులో ఉన్నటువంటి ముగ్గురు యువకులు కూడా చర్చి దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో పాటు మహిళలపై దాడికి చేశారంటూ కూడా మహిళ ప్రతిఘటించడంతో, అంటే అక్కడ అరుపులు కేకలు పెట్టడంతో గంజాయి బ్యాచ్ బైక్లపై పరారైనట్టుగా తెలుస్తా ఉంది. యువకుల దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి విజువల్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనేది సీసీ ఫోటేజ్ కెమెరా రికార్డ్స్ ద్వారా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గంజాయి మత్తులో వచ్చి యువకులు దాదాపు స్నానానికి చేయడానికి నీళ్లు కావాలంటూ కూడా అడిగినట్టుగా తెలుస్తా ఉంది. నీళ్లు లేవనడంతో దాడికి పాల్పడినట్టుగా కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా దీంతో పాటు కేసును టేక్ ఓవర్ చేస్తూ పోలీసులు నిందితులకు సంబంధించినటువంటి వెతుకులాట మొదలు తీశారు. దాదాపు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా కూడా యువకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇప్పటికే సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తదితర వివరాలను కూడా తొందరలో అందిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాడికి గల కారణాలతో పాటుగా ఈ గంజాయి స్వీకరించినటువంటి ముగ్గురు యువకులను కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఏదైతే ఏసీబీ కార్యాలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి చర్చ్ సీసీ ఫోటేజ్ కావచ్చు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి టెంపుల్ కు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫోటేజ్ తో పాటుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళేటువంటి కి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠాను పట్టుకునేందుకు అప్డేట్ గా కూడా హల్చల్ చేసినటువంటి యువకులు పట్టుకునేందుకు అయితే పోలీసుల యత్నం కొనసాగుతా ఉంది. మహిళపై దాడికి పాల్పడ్డ నేపథ్యంలో గంజాయికి సంబంధించిన కేసుతో పాటుగా మహిళలతో పాటు సిబ్బందిపై కూడా దాడి చేసిన నేపథ్యంలో 3 కేసులు నమోదు చేసి వీటికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు సేకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. శేఖర్, ఎస్ఎస్ అంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపాలి గంజాయిపై అనిపిస్తున్నటువంటి పరిస్థితి. గంజాయి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మనకి ఇలాంటి సంఘటనల ద్వారా అర్థమవుతూనే ఉంది. సో దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు కొన్ని కేసెస్ కి సంబంధించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. దాంతో పాటుగా ప్రధానంగా ఇందులో గంజాయి కేసుకు సంబంధించి ఏదైతే
గంజాయి కావచ్చు లేదంటే కొకైన్ కావచ్చు ఇటువంటి డ్రగ్స్ కు సంబంధించిన కేసులో ఆల్మోస్ట్ నాన్ అవైలబుల్ వారంటే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉక్కుపాదం మోస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంజాయికి సంబంధించినటువంటి కేసులను టేక్ ఓవర్ చేస్తా ఉన్నారు. పూర్తిగా కూడా వీటిపై కాన్సన్ట్రేషన్ పెట్టడంతో పాటుగా నిఘా నేత్రాలను కూడా ఎప్పటికప్పుడు సంధిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గంజాయి సప్లైకి సంబంధించినటువంటి బ్యాచ్లను కూడా ఎప్పటికప్పుడు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా కూడా గంజాయి సేకరణ కావచ్చు, గంజాయి సప్లైకి సంబంధించినటువంటి ఆపివేసేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఇటువంటి ముఠాలు హల్చల్ చేస్తా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి చర్యలు కూడా కఠినంగా ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్పుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.